మనుషులకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు ఎవరు అంటే మనందరం వెంటనే చెప్పే పేరు కుక్క. మన ఇళ్లల్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి ఈ మూగజీవాల గురించి మనకన్నీ తెలుసు అనుకుంటాం. కానీ వాటి ప్రపంచంలో మన ఊహకందని ఎన్నో వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి. మీ కుక్క తడిచినప్పుడు ఎందుకు అంత ఫోర్స్గా ఊగుతుందో తెలుసా? రాత్రిపూట అవి ఊల వేస్తే నిజంగా దెయ్యాలు వస్తాయా? అసలు మనలో ఉండే తీవ్రమైన ఒత్తిడిని, బాధల్ని కుక్కలు కేవలం వాసన చూసి ఎలా కనిపెట్టేస్తాయి? ఒకవేళ మీరు ఇష్టంగా తినే చాక్లెట్ ముక్కని మీ కుక్కకిస్తే అది దాని ప్రాణాలకు ఎలా ముప్పుగా మారుతుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే, ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అద్భుతమైన డాగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కుక్కలు తడిచినప్పుడు ఒంటిని ఎందుకు విదిలిస్తాయి? మీ కుక్క స్నానం చేసినప్పుడు లేదా వర్షంలో తడిచినప్పుడు మీ పక్కన నిలబడి గట్టిగా ఒంటిని ఊపి మిమ్మల్ని కూడా తడిపిస్తుందా? అది చూసి మీకు ఏమైనా కోపం వచ్చిందా? అయితే ఆగండి, అది కావాలని మిమ్మల్ని తడపడం లేదు. దాని వెనక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ప్రకారం కుక్కల చర్మంపై, ముఖ్యంగా వెంట్రుకల మొదళ్లలో CLTRMS అనే అత్యంత సున్నితమైన స్పర్శ నరాలు ఉంటాయి. వీటిపై నీటి చుక్కలు లేదా నూనె చుక్కలు ఏదైనా లిక్విడ్ పడగానే ఆ నరాలు వెంటనే వెన్నుపాము ద్వారా మెదడుకు సిగ్నల్స్ పంపుతాయి. ఆ సిగ్నల్ వల్లనే కుక్కలు వాటికి తెలియకుండానే ఒక రిఫ్లెక్స్ లాగా ఒంటిని ఊపుతాయి. ఇది కేవలం ఒక అలవాటు కాదు, వాటి ప్రాణాలను కాపాడే ఒక జీవ పరిణామ ప్రక్రియ. చలికాలంలో కుక్కల ఒంటిపై నీరు అలాగే ఉండిపోతే అది బాడీ టెంపరేచర్ కోల్పోయి హైపర్ధర్మియా బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే అవి కేవలం 4 సెకండ్లలో వాటి ఒంటిపై ఉన్న 70% పైగా నీటిని ఈ ఊపుడుతో వదిలించుకుంటాయి. కుక్కల వెన్నుముక కేవలం 30 degrees మాత్రమే తిరగగలదు. కానీ వాటికున్న లూజ్ స్కిన్ వల్ల చర్మం 90 degrees వరకు అటు ఇటు ఊగుతుంది. దీనివల్ల గురుత్వాకర్షణ శక్తి కంటే 10 నుండి 70 రెట్లు ఎక్కువ ఫోర్స్ క్రియేట్ అయ్యి నీళ్ళన్నీ బయటికి చిమ్ముతాయి. అందుకే అవి వాటి శరీరాన్ని ఊపేటప్పుడు వాటి కళ్ళను కూడా మూసుకొని ఉంటాయి. మన ఒత్తిడిని కుక్కలు గుర్తుపట్టగలవా? మీరు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు మీ కుక్కలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వింతగా చూడటం లేదా బాధగా ముఖం పెట్టడం గమనించారా? దానికి మీ మనసులో బాధ ఎలా తెలిసిందో అనుకున్నారా? అయితే వినండి, దానికి ఒక అద్భుతమైన రీసెర్చ్ ఉంది. బ్రిటన్కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం నుండి కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు, వాసనలు వెలువడతాయి. మనుషుల కంటే దాదాపు 10,000 రెట్లు ఎక్కువ స్మెల్లింగ్ పవర్ ఉన్న కుక్కలు మన చెమట, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే బ్రీతింగ్ ద్వారా ఆ ఒత్తిడి వాసనను పసిగట్టేస్తాయి. ఈ రీసెర్చ్ లో షాకింగ్ నిజం బయటపడింది. మన ఒత్తిడి వాసన కుక్కల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనుషులు హ్యాపీగా ఉన్నప్పటి వాసనను, స్ట్రెస్ లో ఉన్నప్పుడు విడుదలయ్యే వాసనను కుక్కలకు చూపించినప్పుడు ఒత్తిడి వాసన చూసిన కుక్కలు చాలా నిరాశకు లోనయ్యాయి. అవి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించకుండా పెసిమిస్టిక్ అంటే నిరాశావాద మూడ్లోకి వెళ్ళిపోయాయి. అంటే మీ ఒత్తిడి కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, మీ పెంపుడు కుక్కలను కూడా బాధ పెడుతుంది. వాటికి మీతో ఉన్న ఒక ఎమోషనల్ కనెక్షన్ వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్ ని అవి కూడా ఓన్ చేసుకుంటాయి. దీన్నే ఎమోషనల్ కాంటాజీ అని అంటారు. కాబట్టి మీ కుక్కలు హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలి. కుక్కలు వాటి యజమానుల పోలికతోనే ఎందుకుంటాయి? మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా మంది కుక్కలు చూడటానికి అచ్చం వాటి యజమానుల్లాగే ఉంటాయి. పొడుగు చుట్టూ ఉన్న వాళ్ళ కుక్కలకు పొడుగు వెంట్రుకలు ఉండటం, సీరియస్ గా ఉండే వాళ్ళ కుక్కలు సీరియస్ గా ఉండటం చూసే ఉంటారు. ఇది కేవలం అనుకోకుండా జరిగేదా, లేక దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా? శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం దీని వెనక సైకాలజీలో మెరియస్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అనే ఒక సూత్రం ఉంది. మనుషులుగా మనం బాగా అలవాటైనా మన ముఖాన్ని పోలిన విషయాలున్నా, వ్యక్తులున్నా తెలియకుండానే ఒక ఇష్టం ఏర్పడుతుంది. మనం రోజు మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం కాబట్టి మన ముఖ కవలికలు, ముఖ్యంగా మన కళ్ళ పోలికలు ఉన్న కుక్కలను మనం తెలియకుండానే ఎక్కువగా ఇష్టపడి సెలెక్ట్ చేసుకుంటాం. కాలిఫోర్నియా యూనివర్సిటీ చేసిన ఒక రీసెర్చ్ లో కేవలం యజమాని కళ్ళు, కుక్క కళ్ళను మాత్రమే చూపించి మ్యాచ్ చేయమంటే చాలా మంది కరెక్ట్ గా చేశారు. అంటే కుక్కల ముఖంలో, ముఖ్యంగా వాటి కళ్ళలో ఉండే ఎక్స్ప్రెషన్స్ వాటి యజమానులను పోలి ఉంటాయి. ప్యూర్ బ్రీడ్ కుక్కలను పెంచుకునే వారిలో ఈ పోలికలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. కేవలం లుక్స్ మాత్రమే కాదు, కుక్కల పర్సనాలిటీ కూడా యజమానుల్లాగే మారిపోతుంది.
యజమాని ఎక్స్ట్రావర్ట్ అంటే అందరితో కలిసిపోయే లాంటి వాడైతే కుక్క కూడా అందరితో కలిసిపోతుంది. అదే యజమాని కాస్త యాంగ్జైటీ కోపంగా ఉంటే కుక్కలు కూడా అదే స్వభావాన్ని అలవరుచుకుంటాయి. మరి మీ కుక్క కూడా మీలాగే ఉంటుందా? కామెంట్ చేయండి. కుక్కలు అమాయక చూపులు ఎందుకు పెడతాయి? మీ కుక్క ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా ఫుడ్ కావాలన్నప్పుడు కనుబొమ్మలు పైకెత్తి ఎంతో అమాయకంగా పప్పీ ఐస్ పెడుతుంది కదా. ఈ చూపులు చూసి కరిగిపోని వారు అంటూ ఉండరు. అయితే కుక్కలు కేవలం మనల్ని బుట్టలో వేసుకోవడానికి మాత్రమే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడతాయని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటే. ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా మనుషులతో కలిసి బతకడం వల్లే కుక్కల ముఖంలో ఈ ప్రత్యేక కండరాలు పెరిగాయని అనుకున్నారు. కానీ తాజా రీసెర్చ్ ప్రకారం మనుషులతో అస్సలు సంబంధం లేని ఆఫ్రికన్ అడవి కుక్కల్లో కూడా సరిగ్గా మన పెంపుడు కుక్కల్లాగే ఈ కనుబొమ్మలు కదిలించే కండరాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అడవి కుక్కలు గుంపుగా వేటాడతాయి. దట్టమైన అడవుల్లో లేదా పొడవైన గడ్డిలో వేటాడేటప్పుడు అవి శబ్దాలు చేస్తే వేట దొరకదు. అందుకే అవి సైలెంట్ గా ఒకరితో ఒకరికి సిగ్నల్ ఇచ్చుకోవడానికి తమ కనుబొమ్మలను ముఖ కవలికలను వాడతాయి. అంటే ఈ పప్పీ ఐస్ అనేది మొదట మనుషుల కోసం కాదు, వాటి సొంత గుంపులో కమ్యూనికేషన్ కోసం పుట్టింది. అడవిలో కమ్యూనికేషన్ కోసం వాడిన ఆ చూపులనే పెంపుడు కుక్కలుగా మారాక మన దగ్గర వాడుకోవడం మొదలుపెట్టాయి. ఆ అమాయక చూపులు చూడగానే మనుషుల్లో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. దాంతో మనం వాటికి బిస్కెట్స్ ప్లేట్లో వేసేస్తాం. అలా అడవిలో పుట్టిన ట్రిక్ ఇప్పుడు మన ఇళ్లలో ఫుడ్ సంపాదించుకోవడానికి పనికొస్తుంది. మీ కుక్క కూడా ఇలా మిమ్మల్ని ఎప్పుడైనా బుట్టలో వేసుకుందా? కామెంట్ చేయండి. కుక్కలు ఒకదాని వెనుక భాగంలో మరొకటి ఎందుకు వాసన చూసుకుంటాయి? రెండు కుక్కలు రోడ్డు మీదో లేదా పార్కులోనో కలిసినప్పుడు వెంటనే ఒకదాని వెనక భాగం మరొకటి వాసన చూసుకోవడం మీరు గమనించే ఉంటారు. చూడటానికి ఇది మనకు కాస్త ఫన్నీగా వింతగా అనిపించవచ్చు, కానీ కుక్కల భాషలో అది అఫీషియల్ హ్యాండ్ షేక్ లాంటిది. అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? అమెరికన్ కెమికల్ సొసైటీ పరిశోధన ప్రకారం కుక్కల తోక కింద గుద భాగం ఇరువైపులా యానల్ గ్లాండ్స్ లేదా రసాయన గ్రంథులు ఉంటాయి. ఇవి కొన్ని ప్రత్యేకమైన అస్థిర రసాయనాలను మరియు ఫెరమోన్లను రిలీజ్ చేస్తాయి. ఈ రసాయనాలలో ఆ కుక్కలకు సంబంధించిన పూర్తి బయోడేటా నిక్షిప్తమై ఉంటుంది. మనుషుల కంటే 10,000 రెట్లు ఎక్కువ స్మెల్లింగ్ పవర్ ఉన్న కుక్కలు ఆ భాగాన్ని వాసన చూడగానే కేవలం కొన్ని సెకండ్లలో అవతలి కుక్క మగ లేక ఆడనా, దాని వయసు ఎంత, అది హెల్దీగా ఉందా లేదా, అది ఏం తిన్నది, దాని మూడ్ ఎలా ఉంది వంటి పూర్తి హిస్టరీని కనిపెట్టేస్తాయి. కుక్కల ముక్కు లోపల జాకబ్సెన్స్ ఆర్గాన్ అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉండే ఇతర వాసనలను పక్కన పెట్టి కేవలం ఆ కుక్క విడుదల చేసిన కెమికల్ సిగ్నల్స్ ని మాత్రమే నేరుగా మెదడుకు పంపిస్తాయి. అంటే మనం ఒక ఆధార్ కార్డు లేదా ఫేస్బుక్ ప్రొఫైలో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలో చూసి వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుంటామో కుక్కలు అలా వాసన చూసి అవతల కుక్క గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాయి అన్నమాట. కుక్కల ప్రపంచంలో ఈ వింత సోషల్ నెట్వర్కింగ్ ట్రిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.